రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, శివుణ్ణి ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తే అమోఘ వరాల్ని ఇస్తాడు। ఏ ద్రవ్యాలతో శివుణ్ణి మనం అభిషేకిస్తే శివుడు ప్రసన్నమవుతాడు, మన కోరిన కోరికలు తీరుస్తాడు, అమోఘమైన వరాల్ని ఇస్తాడో తెలుసుకుందాం। శివుణ్ణి చాలా వరకు విభూతితో అభిషేకిస్తే చాలా వరకు అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయట। మరి శివుణ్ణి కొబ్బరి నీళ్లతో మనం అభిషేకించినట్టయితే ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు కొనసాగుతాయట। శివుణ్ణి పసుపు నీళ్లతో అభిషేకిస్తే మంగళకరమైన మాటల్ని వింటామట, శుభవార్తల్ని వింటామట। శివుణ్ణి తేనెతో అభిషేకిస్తే తేజోవంతంగా ఉంటామట। శివుణ్ణి ఆవు నెయ్యితో అభిషేకిస్తే అప్పుల బాధలన్నీ తీరుతాయట। శివుణ్ణి జాజి పూలతో పూజిస్తే చాలా వరకు గృహ ప్రాప్తి కలుగుతుందట। మరి శివుణ్ణి ద్రాక్ష రసంతో అభిషేకిస్తే మధురమైన మాటలు వింటామట। మరి శివుణ్ణి పంచదారతో అభిషేకిస్తే ఆగిపోయిన వివాహం జరుగుతుందట। వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతుందో మరి శివుణ్ణి పంచదార నీళ్లతో అభిషేకిస్తే చక్కటి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుందట। మరి ఇలా అసతోషుడు శివుడు జలంతో శివుణ్ణి అభిషేకిస్తే సర్వ దరిద్రాలు కూడా దూరం అవుతాయట। మరి చాలా వరకు ప్రదోష సమయంలో శివుణ్ణి అభిషేకించిన, శివ పార్వతుల్ని పూజించిన విగ్రహ దోషాలన్నీ కూడా పోతాయట। మరి ద్రాక్ష రసంతో, చెరుకు రసంతో, ఆవు పాలతో శివుణ్ణి అభిషేకిస్తే మానసిక బాధలు ఎన్నో తీరుతాయట। ఆవు పెరుగుతో శివుణ్ణి అభిషేకిస్తే చాలా వరకు మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయట, ధన ప్రాప్తి కలుగుతుందట। మరి ఇన్ని ద్రవ్యాలతో శివుణ్ణి అభిషేకిస్తే ఇలాంటి అమోఘమైన వరాలన్నీ శివుడు మనకి ప్రసాదిస్తాడట। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।